హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 5. టీవీ ఆన్ చేయగానే మనం ఫ్రీగా చూసే జెమినీ, మా టీవీ, ఈటీవీ లాంటి ఛానల్స్ అసలు వేల కోట్ల రూపాయల ప్రాఫిట్ ఎలా సంపాదిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో ఒక చిన్న పాము కనిపిస్తేనే మనం ఊరంతా తెలిసేలా పరుగులు తీస్తాం. కానీ ప్రాణాంతకమైన నాగులతో కలిసి పడుకునే ఒక వింత గ్రామం మన ఇండియాలోని ఎక్కడ ఉందో మీకు తెలుసా? భూమి లోపల ఏముందో చూడటానికి శాస్త్రవేత్తలు ఏకంగా 12 కిలోమీటర్ల లోతుకు రంధ్రం తవ్వితే పాతాళం నుండి వినిపించిన ఆ భయంకరమైన నరకపు శబ్దాలు ఏంటి? కరెంటు అవసరం లేకుండా స్ట్రీట్ లైట్ మాదిరిగా వెలిగిపోయే చెట్టును ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం 5th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం రోజు టీవీ ముందు కూర్చొని సినిమాలు, సీరియల్స్, రియాలిటీ షోలు చూస్తూ ఉంటాం. మనం కేబుల్ ఆపరేటర్కో లేదా డిటిహెచ్ వాళ్ళకో 200 నుండి 300 రూపాయలు చెల్లిస్తూ ఉంటాం. అయితే ఛానల్లో వేల మంది ఎంప్లాయీస్ ఉన్న ఈ భారీ ఛానల్స్కి ఎలా సరిపోతాయి? అసలు ఒక పెద్ద సినిమాను 20 కోట్ల నుండి 30 కోట్లు పెట్టుకొని మనకు టీవీలో ఫ్రీగా ఎలా చూపిస్తారు? ఇక్కడే ఉంది అసలైన బిజినెస్ సీక్రెట్. టీవీ ఛానల్స్ సంపాదనలో 80% పైగా కమర్షియల్ యాడ్స్ ద్వారానే వస్తుంది. మనం చూసే ఒక గంట ప్రోగ్రాంలో దాదాపు 15 నుండి 20 నిమిషాలు కేవలం యాడ్సే ప్లే అవుతూ ఉంటాయి. సాధారణ సమయాల్లో కంటే రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్యలో ఉండే ప్రైమ్ టైంలో కేవలం 10 సెకండ్ల యాడ్ ప్లే చేయడానికి కంపెనీలు ఛానల్కు 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు చెల్లిస్తాయి. ఇక సంక్రాంతి, దసరా లాంటి పండుగలు వచ్చినప్పుడు లేదా బిగ్ బాస్, ఐపీఎల్ లాంటి భారీ షోలు ఫైనల్స్ సమయంలో అయితే అదే 10 సెకండ్ల యాడ్ రేట్ 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల దాకా పలుకుతుంది. ఈ యాడ్ రేట్ను శాసించేది టీఆర్పీ. బార్క్ అనే అధికారిక సంస్థ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వేలాది ఇళ్లల్లోని టీవీలకు బారోమీటర్లు అమర్చి ఏ ప్రోగ్రామ్ను ఎంతమంది చూస్తున్నారో ట్రాక్ చేస్తుంది. ఈ ఛానల్కు టీఆర్పీ ఎక్కువగా ఉంటే కార్పొరేట్ కంపెనీలు ఆ ఛానల్కి కోట్ల రూపాయల యాడ్స్ ఇస్తాయి. అలా కేవలం ప్రకటనల ద్వారానే మన పాపులర్ తెలుగు ఛానల్స్ ఒక్కొక్కటి ఏడాదికి 100 కోట్ల టర్నోవర్లు సాధిస్తూ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక్కసారి ఊహించుకోండి, మీరు రాత్రి ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. మీ పక్కనే పడగ విప్పిన ఒక నల్లటి తాచుపాము బుసలు కొడుతూ కనిపిస్తే మీ పరిస్థితి ఏంటి? గుండె ఆగిపోయినంత పని అవుతుంది కదూ. కానీ మన భారతదేశంలోనే మనుషులు విషపూరితమైన పాములు ఒకే ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసి జీవించే ఒక వింత గ్రామం ఉంది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న సేట్పాల్ అనే గ్రామంలో ఒక వింత ఆచారం తరతరాలుగా నడుస్తూ ఉంది. ఈ ఊరిలో దాదాపు ప్రతి ఇంట్లో మనుషులతో పాటు నాగుపాములు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇంట్లోని దేవుడి గదితో పాటు పాములు నివసించడానికి ఇంటి పైకప్పు కింద లేదా గోడ మధ్య దేవస్థానం అనే ప్రత్యేక స్థలాన్ని ఖచ్చితంగా నిర్మిస్తారు. ఒకవేళ పాములకు ప్రత్యేకమైన స్థలం కేటాయించకపోతే ఆ ఇంట్లో నివసించడానికి గ్రామస్తులు అస్సలు ఒప్పుకోరు. ఇక్కడ వీధుల్లో, ఇళ్ల వరండాల్లో, చివరకు చిన్న పిల్లలు ఆడుకునే స్కూల్ ప్రాంగణాల్లో కూడా నాగుపాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి. పిల్లలు కూడా పాములతో ఎంతో సహజంగా ఆడుకుంటూ ఉంటారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామంలో పాము కాటు వేసి ఏ ఒక్క మనిషి కూడా చనిపోయిన రికార్డు లేదు. నాగదేవత తమను కాపాడుతూ ఉందని ఈ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనిషి అంతరిక్షంలో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై వెళ్ళాడు. వేరే గ్రహాలపై రోవర్లను పంపించాడు. కానీ మనం నివసిస్తూ ఉన్న ఈ భూమి లోపల పాతాళంలో అసలు ఏముందో పరిశోధించడానికి రష్యా చేసిన అత్యంత సాహసోపేతమైన ప్రయోగం గురించి మీకు తెలుసా? 1970లో రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు భూమి అడుగు భాగానికి రంధ్రం వేయడం ప్రారంభించారు. ఏళ్ళు తరబడి నిరంతరం డ్రిల్లింగ్ చేస్తూ ఏకంగా 12.2 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లారు. ఇది ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కంటే ఎక్కువ లోతు. ఇప్పటికి భూమిపై మనిషి తవ్విన అత్యంత లోతైన రంధ్రంగా ఇదే ప్రపంచ రికార్డు. అయితే 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాక శాస్త్రవేత్తలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అంత లోతులో ఉష్ణోగ్రత 100 డిగ్రీలు ఉంటుందని ఊహించారు. కానీ అక్కడ ఏకంగా 180 డిగ్రీల సెల్సియస్ మరుగుతూ ఉన్న వేడి నమోదైంది.
ఆ వేడికి వారు వాడిన అత్యాధునిక డ్రిల్ బిట్లు సైతం కరిగిపోవడం ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ఆ రంధ్రం లోపలికి ప్రత్యేకమైన మైక్రోఫోన్లు పంపినప్పుడు వేలాది మంది ఆర్తనాదాలు చేస్తూ ఉన్నట్టు వింత శబ్దాలు రికార్డ్ అయ్యాయి. అప్పట్లో ఒక భయంకరమైన వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ భూమి లోపల వచ్చిన భయంకరమైన సౌండ్ని మీరు కూడా ఒక్కసారి వినండి. తీవ్రమైన వేడి మరియు సాంకేతిక పరిమితుల వల్ల 1992లో ఆ ప్రాజెక్ట్ను నిలిపివేసి ఆ రంధ్రాన్ని ఒక భారీ స్టీల్ మూతతో వెల్డింగ్ చేసి శాశ్వతంగా సీల్ వేసేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. అవతార్ సినిమాలో చీకటి పడగానే చెట్లు, మొక్కలు నియాన్ నీలం రంగులో మరియు పచ్చటి రంగులో దగదగ మెరిసిపోవడం చూసి మనమంతా అదో గ్రాఫిక్స్ మ్యాజిక్ అనుకున్నాం. కానీ ఎలాంటి కరెంటు లేకుండా రాత్రి కాగానే తామంతట తామే స్ట్రీట్ లైట్ లాగా వెలిగిపోయే చెట్లను నిజ జీవితంలోకి తెస్తే ఎలా ఉంటుంది? సైన్స్ ఈ అద్భుతాన్ని సాకారం చేసింది. ప్రకృతిలో కొన్ని రకాల లోతైన సముద్రపు జీవులు, పుట్టగొడుగులు మరియు మినుపురుగులు తమ శరీరంలో లూసిఫెరిన్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ వల్ల చీకటిలో కాంతిని విడుదల చేస్తాయి. ఈ సహజ ప్రక్రియను బయోల్యూమినిసెన్స్ అని అంటారు. ప్రపంచ ప్రఖ్యాత బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆ జీవుల డిఎన్ఏను సాధారణ మొక్కల కణాల్లోకి చొప్పించి చీకటి పడగానే దానంతట అదే నియాన్ కాంతితో వెలిగే సరికొత్త బయోల్యూమినిసెంట్ మొక్కలను ప్రయోగశాలలో సృష్టించారు. భవిష్యత్తులో రోడ్లపై కరెంటు స్తంభాలను తొలగించి వాటి స్థానంలో ఇలాంటి కాంతినిచ్చే చెట్లను నాటడమే సైంటిస్టుల యొక్క ప్రణాళిక. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 1,00,000 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా నగరాలలో కాలుష్యం తగ్గి రాత్రి వేళల్లో రోడ్లు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలో ఎన్నో హై సెక్యూరిటీ జైళ్లు ఉన్నాయి. కానీ ఈ జైలు పేరు వింటే ఎంతటి కిరాతక నేరస్తుల గుండెల్లోనైనా రైలు పరిగెత్తేవి. అదే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో నడి సముద్రం మధ్యలో ఒక ఒంటరి రాతి దీపంపై నిర్మించిన ఆల్కాట్రాజ్ జైలు. ఈ జైలు నుండి తప్పించుకోవడం అసాధ్యమని చెప్పేవారు. ఎందుకంటే జైలు గోడలు దాటినప్పటికీ చుట్టూ ప్రాణాలు తీసే రాక్షస అలలు, ఎముకలు కొరికే గడ్డ కట్టే చల్లటి సముద్రపు నీరు ఉంటాయి. ఆ నీటిలో దూకిన ఏ మనిషి అయినా కొద్ది నిమిషాలలో హైపోథార్మియా బారిన పడి కొట్టుకొని పోతాడు. చికాగో మాఫియా డాన్ ఆల్ కాఫోన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఇక్కడి ద హోల్ అనే చీకటి గదిలో కఠినీటంగా బంధించేవారు. కానీ 1962లో 3 ఖైదీలు సాధారణ స్పూన్లు మరియు రెయిన్ కోట్లను ఉపయోగించి గోడలకు రంధ్రాలు చేసి డమ్మి తెప్పను తయారు చేసుకొని సముద్రంలోకి దూకారు. వారు సముద్రంలో మునిగిపోయారా లేక ఒడ్డున చేరి మారు వేషాల్లో బతికారా అనేది ఇప్పటికీ ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ 5 ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కింద కామెంట్ బాక్స్లో నైస్ ఎక్స్ప్లెనేషన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియోని 1K లైక్స్కి రీచ్ చేస్తే వెంటనే 6th ఎపిసోడ్ని మీ ముందుకు తెస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.